హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి మనోహర వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ చేశాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే అందరూ చేస్తారు కదా గోంగూర చికెన్. నేను ఎందుకు స్పెషల్ అన్నానంటే ఇది మనకి 10 days వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట అయితే 2 days పక్కా ఉంటుంది. వీడియోలోకి వెళ్తే 2 కట్టల గోంగూర తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 4 times కడిగానండి. మనకి ఇసుక కానీ మట్టి కానీ ఉందంటే టేస్ట్ అసలు పోతుంది. అది పంట కింద పడిందంటే తినాలని అనిపించదు. సో అందుకని పక్కా మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గోంగూర వేసుకున్నాను. మనం శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకున్నాను. దానికి ఫుల్ కవర్ అయ్యేటట్టు ఒక మూత అయితే పెట్టుకున్నాను. మంచిగా ఆవిరిలో మగ్గించుకుందాము. ఫుల్గా మగ్గిపోయింది కాబట్టి పక్కకైతే పెట్టేద్దాము. ఇంకొక ప్యాన్ తీసుకుని చికెన్ కోసం నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 100 grams ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ 5 మిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇది వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టాక్ లేకుండా అప్పటికప్పుడు అయితే రెడీ చేసి వేసుకోండి. ఇప్పుడైతే ఒక టమాటా వేసుకున్నాను. కొంచెం పెద్ద సైజు టమాటానే వేసుకోండి, లేదంటే చిన్నవి 2 వేసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని మగ్గించుకుంటున్నాను. టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు మనమైతే చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఇది సాఫ్ట్ అయ్యేలోపు టమాటా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుంటున్నాను. నేను వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ వేసుకుంటున్నాను. అయితే మొత్తం కలిసేటట్లు కలుపుకుందాము. ఒక్కొక్క పట్టాలి కదా ఆ మసాలా మొత్తం. సో మొత్తం కలుపుకుందాము. ఏమన్నా సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇప్పుడు ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి సాల్ట్. పక్కా సాల్ట్ అయితే సరిపోవాలి, లేదంటే ముక్క చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం 5 minutes కుక్ చేసుకున్నాము. ఈలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూరని మిక్సీ వేసుకున్నాను. చూసారా 5 minutesకి చికెన్లో నుంచి వాటర్ అయితే ఇంత వచ్చింది. ఇంకా సపరేట్గా వాటర్ అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది కాబట్టి. 2 స్పూన్లు వచ్చేసి కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. ధనియాలు జీలకర్ర వచ్చేసి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి, రెడీమేడ్ కాదు, హోమ్మేడ్ చేసుకున్నాను. హోమ్మేడ్ అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్. మొత్తం కలిసే విధంగా ముక్కలు పట్టే విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు మనమైతే చికెన్ని మగ్గించుకుందాము స్లో ఫ్లేమ్ మీద. ఆయిల్ అయితే మొత్తం పైకి తేలాలి. ఇప్పుడైతే గోంగూర అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ వేసుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇది గోంగూర మొత్తం ముక్కలకు పట్టే విధంగా అయితే కలుపుకుందాము. ఇది కలుపుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకున్నామంటే స్లో ఫ్లేమ్ మీద గోంగూర చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ గోంగూర మొత్తం ఆల్రెడీ ఒకసారి కుక్ అయిపోయినాయి కదా. చికెన్ అయితే ఇప్పటికే చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకొక 5 minutes కుక్ చేసుకున్నామంటే అయిపోయినట్లే. అయిపోయిందండి గోంగూర చికెన్. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.